హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 విన్నింగ్ అయిపోయిన తర్వాత పొద్దున వాళ్ళు బయటికి వెళ్ళిరు. సో దాని గురించి ఒక వీడియో రిలీజ్ చేసిరు కన్నడలో. సో అదేం మాట్లాడిండో ఇప్పుడు వినండి. వినే ముందు కన్నడలో మాట్లాడడం జరిగింది. సో అందులో నాకు అర్థమైంది ఏంటి అంటే, నిద్ర లేదు, బిగ్ బాస్ ట్రోఫీ తీసుకోబోతున్నా, ఇదంతా మా వల్లనే అని చెప్తురు. సో అది కరెక్టా కాదా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ ఆ వీడియో చూడండి. హాయ్, ಹೆಂಗ ಅನಿಸ್ತಿದೆ ನಿಕ್ಕಿ ವಿನ್ ಆಗಿದ್ಯಲ್ಲ? ನೋಡಿ ಪಾಪ ಒಂದ್ ಕಣ್ಣಲ್ಲಿ ನಿದ್ದೆ ಇಲ್ಲ. ಬ್ಯಾಕ್ ಸೀಟಿಗೆ ಹಾಕಿದೀವಿ. ಕಳ್ಳನ್ ಕರ್ಕೊಂಡು ಕಂಗ್ರಾಚುಲೇಷನ್ಸ್ ನಿಕ್ಕಿ, ಯು ಮೇಡ್ ಇಟ್. All is well. It's my people gave me this actually. It's my people. It's baby Chinewal, our fans, our family, my friends. You played really well in fact. I hope ಹೊಗ್ಳುತ್ತಾ ಇದೀನಿ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಹೊಗ್ಳಿಸ್ಕೊ. I hope so. ಈ ವಿಡಿಯೋ ಕಟ್ಟ సో చూసిరు కదా, ఇది జరిగిన ముచ్చట. సో పొద్దున 3:00, 4:00, 5:00 బయటికి వెళ్ళి వీళ్ళు. ఎందుకు అంటే, పోయినసారి మనకు బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ ఏదైతే ఇష్యూ జరిగిందో, సో అలానే జరగొద్దు, ఏ సెలబ్రేషన్స్ ఉండొద్దు, మీరు చేసుకుంటే మీ ఇంట్లో చేసుకోండి అని పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇచ్చిరు. మరి ఇంకా ఆ అన్నపూర్ణ స్టూడియోస్ బయట 100 మంది సెక్యూరిటీ పోలీసులను పెట్టి వాళ్ళని నత్తే తాట దిత్తమే అని చెప్పిరు. సో అలా అయితే జరిగింది జర్నీ. సో బిగ్ బాస్ సీజన్ 8లో గౌతమ్, నబీల్, ఇంకా నిఖిల్ విన్నింగ్, వీళ్ళందరు కంటెస్టెంట్స్ జర్నీ ఎలా కొనసాగింది అనే దాని గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నిఖిల్ విన్నర్ అవ్వడం డిజర్వింగ్ అనిపించిందా, లేదా ఇంకా గౌతమ్ అవ్వాలనిపించిందా, నబీల్ అవ్వాలనిపించిందా, ప్రేరణ, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఉన్నారో అలా కమెంట్ సెక్షన్లో పేరు మెన్షన్ చేయండి. ఓకేనా, రైట్. మరి ఈ వీడియోకి గింతే ఇలాంటి అప్డేట్స్, మొత్తం కంటెస్టెంట్స్ అప్డేట్స్ వస్తాయి మన ఛానల్లో. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.